ఈ రోజు మనతో స్టూడియోలో యాంపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. సో అసలు ఎస్ఐపి అంటే ఏంటి, పీపీఎఫ్ అంటే ఏంటి, అండ్ అలాగే ఒక వ్యక్తి ఒక 30,000 శాలరీ ఉన్న వ్యక్తి ఒక 3 నుంచి 6 కోట్లు ఎర్న్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఎలా ఉంటాయి, సో ఇలాంటి చాలా విషయాలు మనం సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. సార్ ఇప్పుడు సిప్ అండ్ పీపీఎఫ్, ఈ సిప్ వర్సెస్ పీపీఎఫ్ అసలు ఏంటి సార్, ఈ డిఫరెన్స్ ఏంటి? సార్ మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్గా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు సార్ సేవింగ్స్ చేసే ఒక ప్రాసెస్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎక్కడో చేస్తుంటారు. దాంట్లో చాలా ఉంటాయి, ఎఫ్డి అని ఉంటుంది, ఆర్డి అని ఉంటుంది. దాంట్లో మనం ఇవాళ 2 డిఫరెన్సెస్ చూద్దాం సార్. ఒకటేమో ఎస్ఐపి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం. పీపీఎఫ్, పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్. ఓకే, పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో ఇన్వెస్ట్ చేయడం. సో దానికి డిఫరెన్స్ ఏంటి, ఎవరు ఎక్కడ చేయాలి అనేది ఈ డిస్కషన్లో మనకు తెలుస్తుంది, రైట్? సో జనరల్గా స్టార్ట్ చేసేటప్పుడు మనం పీపీఎఫ్లో మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి చేసేటప్పుడు ఏంటి న్యాచురల్గా డిఫరెన్స్ ఉంటుంది అనేది మాట్లాడుకుందాం. నేను చెప్తాను సార్. ఫస్ట్ ఈ పీపీఎఫ్ అనేది ఈ గవర్నమెంట్ బ్యాక్డ్ స్కీమ్ అండి. గవర్నమెంట్ బ్యాకింగ్ ఉంటుంది. సో ఒక స్కీమ్ లాంచ్ చేస్తారు పీపీఎఫ్ అనేది. లాంచ్ చేసిన తర్వాత దాంట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఎస్ఐపి అనేది కూడా సెబీ మానిటర్డ్ ఒక మ్యూచువల్ ఫండ్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ప్రతి నెల ప్రతి వారం ఒక అమౌంట్ అనుకుని ఇన్వెస్ట్ చేయడం అనేది ఎస్ఐపి అంటారు, రైట్ సార్? సో రిటర్న్స్ పీపీఎఫ్లో చూసేటప్పుడు ఏంటంటే ఫిక్స్డ్ ఇన్కమ్, ఓకే, ఫిక్స్డ్ రిటర్న్స్ అనేది వస్తుంటుంది. రేట్ ఫిక్స్ అయి ఉంటుంది, దాని రిటర్న్స్ దాని పరంగా వస్తుంటుంది. అదే ఎస్ఐపి ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇట్ ఈస్ లింక్ టు ద మార్కెట్ అండి. మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో దాన్ని బట్టి వస్తుంటుంది, రైట్? ఇప్పుడు రిస్క్ తీసుకుంటే సార్ పీపీఎఫ్లో తక్కువ రిస్క్. అవును, ఎందుకంటే ఫిక్స్డ్ ఉంటుంది కాబట్టి, గ్యారంటీడ్ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి లో రిస్క్ ఉంటుంది. అదే మ్యూచువల్ ఫండ్స్లో చూసుకుంటే ఎస్ఐపి అనేది తీసుకుంటే మోడరేట్ నుంచి హై రిస్క్ అనేది ఉంటుంది. కొన్ని లో రిస్క్ ఫండ్స్ కూడా ఉన్నాయి, బట్ జనరల్గా చూసుకుంటే మోడరేట్ టు హై రిస్క్ అనేది. ట్యాక్స్ బెనిఫిట్స్కి వెళ్దాం సార్. ట్యాక్స్ బెనిఫిట్స్ పీపీఎఫ్లో ఏంటంటే ట్యాక్స్ ఎగ్జంప్టెడ్ ఆన్ బోత్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిన మనకి ఇంట్రెస్ట్ మీద కూడా ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది పీపీఎఫ్లో. అదే మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ డిపెండింగ్ ఆన్ ద ఫండ్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈక్విటీ ఫండ్ తీసుకుంటే లాంగ్ టర్మ్ చూసుకుంటే 12.5% ట్యాక్స్ ఉంటుంది క్యాపిటల్ గెయిన్స్ మీద. సో జస్ట్ కంపేర్ చేసుకుంటే అదే ట్యాక్స్ ఎగ్జంప్టెడ్, ఇది ట్యాక్సబుల్ మాట. లిక్విడిటీ మాట్లాడుకుందాం సార్. లిక్విడిటీ మనకు కావాల్సినప్పుడు ఏంటంటే పీపీఎఫ్ నుంచి ఒక లిమిటెడ్ లిక్విడిటీ అనేది ఉంటుంది అంటే పీపీఎఫ్లో. అదే మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపిలో వేసుకున్నప్పుడు లిక్విడిటీ మనకి ఎప్పుడంటే అప్పుడు తీసుకోగలుగుతాం, ఓకే? సో అది జనరల్గా బాగానే ఉంటుంది లిక్విడిటీ అనేది ఎస్ఐపిలో. దీని తర్వాత సార్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ హారిజన్ తీసుకుందాం. ఇప్పుడు పీపీఎఫ్ తీసుకుంటే 15 years అండి. 15 years మెచ్యూరిటీ పీరియడ్ అని ఉంటుంది జనరల్గా. దీంట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఒక 100 రూపాయల నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు, కానీ ఇయర్లీ ఒక మినిమమ్ 500 రూపీస్ అనేది వేయాలి. మ్యాక్సిమం తీసుకుంటే 1.5 lakhs అనేది ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అది మీరు ఒకసారి వేయండి, లేకపోతే క్రమబద్ధంగా ఎవ్రీ మంత్ అనేది వేసుకోండి, బట్ మ్యాక్సిమం లిమిట్ 1.5 వరకు. ఇప్పుడు ఎస్ఐపికి వచ్చామనుకోండి, ఎస్ఐపికి మీరు 100 రూపీస్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు, ఎంతైనా వేసుకోవచ్చు మీరు. దీంట్లో లిమిట్ ఏం లేదు, 500 డిపాజిట్ ఏం లేదు. దీంట్లో ఏంటి క్రమబద్ధంగా మీరు 100 రూపాయల నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. లంసమ్గా వేసుకోవచ్చు, ఎస్ఐపి వేసుకోవచ్చు, ఏ విధంగానే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది అయిన తర్వాత సార్ పీపీఎఫ్లో 3 to 6 years పీరియడ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ పీరియడ్లో ఏంటంటే మనం లోన్స్ తీసుకోవచ్చు, ఓకే? ఎంతైతే వాల్యూ ఉంటుందో దాని మీద మన లోన్స్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు మన దీనికి వచ్చామనుకోండి ఎస్ఐపిలో ఏంటంటే కొంతమంది కంపెనీస్ ఫండ్ వాల్యూ బట్టి ఇస్తూ ఉంటారు, దాంట్లో మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ కలుపుతుంటారు. అదే పీపీఎఫ్లో 7 years తర్వాత సార్ మీకు లోన్ అనేది ఇవ్వరు, కానీ కాదు పీపీఎఫ్లో 7 years తర్వాత లోన్ అనేది ఇవ్వరు, కానీ పార్షియల్ విత్డ్రా చేసుకోవచ్చు. మీకు అర్థమైందా? సో 3 to 6 years అనేది లోన్ తీసుకోవచ్చు, 7 years తర్వాత పార్షియల్ విత్డ్రా చేసుకోవచ్చు. కానీ 15 years అనేది వెచ్చుట్ వెళ్ళి ఇది ఎక్స్టెండ్ చేసుకోవచ్చా అంటే ఇంకొక 5 years వరకు చేసుకోవచ్చు అని అంటున్నారండి.
రైట్. సో బేసికల్గా దీస్ ఆర్ ద టూ డిఫరెన్సెస్ అండి. ఇప్పుడు ఎవరికి పీపీఎఫ్ సూటబుల్ అవుతుంది, ఎవరికి ఎస్ఐపి సూటబుల్ అవుతుంది? ఎవరైతే లో రిస్క్ గ్యారంటీడ్ ఇన్కమ్ చూస్తున్నారో వాళ్ళు పీపీఎఫ్కి వెళ్ళాలి. ఎవరైతే రిస్క్ తీసుకుని హై రిటర్న్స్ కావాలో ఎస్ఐపి అనేది చేయాలి, రైట్. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే పీపీఎఫ్లో మీకు 7.1 రిటర్న్స్ వస్తుంది, విచ్ ఇస్ ఇన్ఫ్లేషన్ కూడా దగ్గర ఒక 6% ఇన్ఫ్లేషన్ అయితే 1.1% వస్తుంది మనకి రిటర్న్స్ ఎక్స్ట్రా. అంటే వెల్త్ క్రియేట్ చేయట్లేదు. సో వెల్త్ క్రియేట్ చేయడం కూడా ఇంపార్టెంట్ కదా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు. సో అది కూడా మన మైండ్లో పెట్టుకుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది మనం ఆలోచించుకోవాలి. ఈ రెండు ప్రోడక్ట్స్ కంపేర్ చేసుకుంటే యాజ్ ఎ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ నన్ను అడిగితే ఎప్పుడైతే సమయం మన దగ్గర ఉంటుందో, రిస్క్ తీసుకోగలరో, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడం అనేది బెటర్ ఆప్షను. మంచి రిటర్న్స్ అనేది వస్తుంది. ఈ రిటర్న్స్ అనేది 12 to 15% ఆన్ యావరేజ్ తీసుకుందాం సార్. లాంగ్ హిస్టరీ చూసుకుంటుంటే మనకి ఇంత ఆన్ యావరేజ్ ఇంత రిటర్న్స్ వస్తున్నాయి. ఇలాగ వచ్చేటప్పుడు వెల్త్ క్రియేట్ అవుతుంది అండి. అక్కడ 6% ఇన్ఫ్లేషన్ పోయినా మనకి ఇంకా 6, 7, 8% రిటర్న్స్ వెల్త్ క్రియేట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్ చేసే ముందు ఈ రెండు ఆప్షన్స్ కానీ చూస్తే ఏది మీకు సూటబుల్లో చూసుకుని దాని పరంగా మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ పోవాలి సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.